చదివిన నెలలు తోడ నడుపును ఆపటింప శ్రేష్ఠ గ్రంథము. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినం ఆదికాండం 8వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. 7వ వచనం, ఒక కాకిని వెలుపలకు విడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలకి విడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఇప్పుడు నిమ్మలమైనటువంటి వాతావరణాన్ని మాకు దయచేయండి. మధ్యలో కరెంటు పోకుండా తండ్రి విద్యుత్ శక్తిని మా ప్రభువా మీరు నిరాటంకంగా కొనసాగటానికి సహాయం దయచేయండి. దురాత్మలను బంధించండి అయ్యా. ఆలయంలో మీ సన్నిధిలో చక్కని పాటలు పాడి స్తుతించి ఆరాధించి దైవ సందేశంలోకి మేము వెళ్తుండగా తోడుగా ఉండి మా అందరి మనస్సులోనూ మీరే తండ్రి మీ తట్టు తిరగడానికి సహాయం దయచేయమని యేసువారి దివ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ చదువుతున్నప్పుడే మీకు అర్థమై ఉంటుంది ఈ వాక్యం అనేది ఏంటో నేను చెప్పబోయేది. యేసు ప్రభువారు పరలోకములో త్రిత్వములో దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దైవ కుమారుడు దేవుడు. అలాగే పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయన శక్తి కూడా. దేవుడైన యెహోవా సృష్టికర్త. యెహోవా దేవుడు యేసుప్రభుని ఈ లోకానికి పంపడానికి గొప్ప కారణం ఉంది. మనందరినీ కూడా పాపము నుండి మనల్ని విడిపించి మరలా దేవునితో సంబంధాన్ని కలిపి పరలోక రాజ్యములో మనమందరం చేరాలని. దేవుడు పరలోక రాజ్యాన్ని మన కోసమే ఆయన ఉంచాడు అనేది బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది. సాతాను తన దూతలకు మాత్రమే నరకం ఉంది, అది మనకు కాదని. దేవునికి ఇష్టం లేని కార్యం ఏంటంటే ప్రపంచంలో మనుగడ సాగిస్తున్న మనందరం కూడా దేవుడు మన కోసం నిర్మించిన లేక పరలోకంలో ఆ యొక్క పరలోకంలో మనం ఉండాలని కోరుకుంటూ ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదనేటువంటి ఆకాంక్ష కలిగిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మీరందరూ మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది మీరు అందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి. తర్వాత రక్షణ పొందటం అంటే అనుదినము ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42లో పేతురు గారు మొట్టమొదటి ప్రసంగములో ఆయన చెప్పిన మాట ఏంటంటే 3000 మందిగా సంఘముగా ఏర్పడినప్పుడు వాళ్ళందరూ కూడా అపోస్తుల బోధయందు రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసములో ఆ 4 వాళ్ళు ఖచ్చితంగా ఎడతెగగా ఉండమని చెప్పాడు. తర్వాత ఇంకొక మాట ఆ 37 నుండి 40లో ఆయన చెప్తుంది ఏంటంటే మీరు ఈ లోకములో ఉన్న వక్ర జనానికి వేరుగా ఉండండి. అంటే దీన్ని బట్టి మనకేమైంది, ఈ లోకమంతా కూడా వక్ర జనంగా ఉన్నాడు. వక్రం అంటే సక్రమం కానిది, అక్రమము అధర్మంతో కూడుకుంది. అంటే క్రమము ఏది కాదో అది అక్రమం, సక్రమంగా లేదో అది అక్రమం. వీళ్ళందరూ కూడా సక్రమంగా లేక వంకరుగా ఉన్నారు. దీని ఇంగ్లీష్లో క్రూక్డ్ పీపుల్ అన్నాడు. వీళ్ళందరికీ మీరు వేరుగా ఉండాలి. ఎవరు వేరుగా ఉండాలా? ప్రపంచములో అప్పటికున్న ప్రారంభ శతాబ్దంలో ఉన్నవారు కాదు. ప్రపంచములో అందరూ కొట్టి మిట్టాడుతున్నటువంటి పాప పంకిలమైన వారందరూ కాదు. ఎవరైతే పేతురు గారి వాక్యాన్ని విన్నారో, అపోస్తుల కార్యం 2:22-23
అక్కడ నుండి 37 వరకు మీరు చదువుకుంటే ఆ జీవాధిపతిని మీరు చంపారు. ఇది నేరారోపణ కాదు. చాలాసార్లు మనం నేరారోపణ చేస్తాం ఇతరుల మీద, అభియోగం అంటారు. నేరారోపణ అభియోగాన్ని చేయటం లేదు. ఖచ్చితంగా వారు చేసిన పని తప్పు అని చెప్తున్నాడు. మీరేం చేశారంటే జీవాధిపతి అంటే జీవాన్ని ప్రసాదించే ఆ యేసును మీరు చంపేశారు. ద బ్రూటల్ క్రైమ్. మీరు చేసింది తప్పు కనుక ఆ తండ్రి ఉన్నాడే యెహోవా దేవుడు, ఆయనకి మరణ పాశములను మరణ వేదనలు కలిగకుండా ఆయన తప్పించి ఆయన్ను బ్రతికించాడు. ఏ యేసు మీకోసం వచ్చాడో మెస్సయ్యాగా, యూదుల రాజుగా, ఆ యేసును మీరు చంపేశారు. ఇది మహాపాతకం. ఇది మీరందరూ దేవాంతకులు, మానవ అంతకులు కాదు, దేవాంతకులు. కాబట్టి దేవుణ్ణే చంపినవాడు కనుక మీకు మీ మీద శిక్ష ఉంది. దాన్ని ఎలా తప్పించుకుంటారని చెప్పుకుంటూ వెళుతున్నటువంటి ఆ మెయిడెన్ స్పీచ్లో, ద ఫస్ట్ స్పీచ్ యాజ్ మేడ్, ద మెయిడెన్ స్పీచ్లో చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక రాయని బాడిన మాట ఏంటంటే నవ్వుకున్నారా ఏంటి? నా చెప్తున్నాడు ఒక పాములడే భాష రాదు, దాంట్లో తప్పులు పట్టారా, గ్రామాటికల్ మిస్టేక్స్ ఉన్నాయి అన్నారా? డి యూ అబ్జర్వ్ ఎనీథింగ్? మనం మాట్లాడే మాటలో చాలా తప్పులు ఉంటాయి తెలుసా అండి. మనం మాట్లాడే తెలుగులో చాలా తప్పులు ఉంటాయి. ఒక పండితుడు పసిగట్టగలడు, కానీ ఒక పామరుడు ఎప్పుడూ ప్రసంగం చేయలేదు. హీ హాజ్ మేడ్ ఏ మెయిడెన్ స్పీచ్. అందుకే ఐఎమ్ టెలింగ్ మెయిడెన్ స్పీచ్ హీ హాజ్ గివెన్. దానికి వాళ్ళు తప్పులు పట్టడానికి కాదు వచ్చింది, తప్పులు వెతకడానికి రాలేదు. వాళ్ళు ఆ మాటలు జాగ్రత్తగా విన్నారు. దీన్ని హిందీలో గ్రహణ అంటారు, గ్రహణ్ అంటారు అన్నమాట. గ్రహించటము లేక ఆస్వాదించటము, హృదయంలో చేర్చుకోవటము. చేర్చుకున్న వెంటనే వారిలో ఒక పరివర్తన, జీవిత పరివర్తన వచ్చింది, జీవితంలో మార్పు వచ్చింది. జీవితంలో మార్పు అంటే శరీర మార్పు కానే కాదు. శరీరంలో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మూతి మార్చుకోవటాలు, ముక్కు మార్చుకోవటం, సెలబ్రిటీలాగా నడుమును బెల్ట్ వేసుకొని ఎలక్ట్రానిక్ మిషన్లో తిరగటము, గుప్పిడి నువ్వులు తింటాము, ఏదో వాహ్యాలకు వెళ్ళిపోయి వాకింగ్ చేసి మనం 0 సైజ్ తెచ్చుకోవడం, అందరు కూడా ఇప్పుడు 0 సైజుకి రావడం. ఆ మార్పు కాదు శరీర మార్పు. వాళ్ళలో మార్పు అంతరములో. ఇప్పుడు వాడారే అంతరంగమా, ఆయన మాట విన. ఏముంది నీ అంతరంగంలో మాట వినడానికి? అంతరంగం అంటే నీ లోపల ఉన్న మనస్సు, అది ఆయన మాట వినాలి. వాళ్ళు మనస్సులో నొచ్చుకున్నారు. ఇంగ్లీష్లో బాగుంటుంది నా మాట, ప్రికింగ్. దే ప్రిక్ దేర్ హార్ట్ అండ్ దోస్ వర్డ్స్ ఆర్ పెనట్రేటెడ్. దూసుకుంటూ వెళ్ళిపోయాయి, లైక్ యువర్ డ్రిల్లింగ్ మిషన్ లాగా వెళ్ళిపోయాయి. ఎంత కోపం రావాలండి చంపేశారంటే. ఒక నేరాన్ని ఆరోపిస్తే మేమెందుకు చంపామనాలా? బట్ దే ఆర్ యాక్సెప్టింగ్. ఆ యొక్క మాటలు నిజమే కదా ఒప్పుకుంటున్నారు. ఎప్పుడైతే వాక్యము గుచ్చుకుందో పళ్ళు పట్టపట్ట కొరికి లేచారు. అవునా? అలా రాయబడి ఉందా? పళ్ళు పట్టపట్ట కొరికి నువ్వెవరయ్యా మాకు చెప్పేదని లేయలేదు. దే సబ్మిటెడ్. వాళ్ళు ఒప్పుకున్నారు. ఎంతమంది ఒప్పుకున్నారు? 3,000 మంది చేసిన పాపాన్ని ఒప్పుకొని ఇప్పుడు మేమేమి చేయాలి? అది ప్రశ్న. ఈ దినాల్లో రెండవ రాకడ గురించి కానీ పాపాన్ని గురించి మాట్లాడితే వినటం లేదు. ఎందుకంటే ఆశీర్వాదాలు కావాలి. ఏంటి? 10 డాక్ట్రిన్స్. థియాలజీ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారా? ఎస్, 2 ఉన్నారు ఇక్కడ. 10 డాక్ట్రిన్స్ లేకుండా ప్రసంగం లేదు. తెలుసా మీకు అది? 10 డాక్ట్రిన్లో ఏది టచ్ చేయకుండా థియాలజీ లేదు. ద బెస్ట్ బుక్ టు రీడ్ ద బైబుల్ అంటారా? ద బెస్ట్ బుక్ టు రీడ్ ద థియాలజీ అన్నారా? థియోస్ ఈజ్ ఎ గాడ్. ఆలజీ యు ఆర్ విల్లింగ్ టు రీడ్, ఇట్స్ ఎ సైన్స్. బట్ వీఆర్ నాట్ లిఫ్టింగ్ ద థియాలజీ బుక్ సేయింగ్ ద బ్యాడ్ బుక్ టు రీడ్ థియాలజీ. పేరు చెప్తామా? ఎవరైనా రాసిన పేరు? నో, నో ఆల్టర్నేటివ్ ఫర్ దిస్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబుల్, బిబిలియోస్. నంబర్ ఆఫ్ బుక్స్ అన్ని కలిసినాయి. బిబిలియోస్ స్టాండర్డైజ్డ్. ఎందుకు మరి దీన్ని ఎత్తుకొని పాడుతున్నాం? మనం ఇతరులుగా చెప్తున్నాం బైబిల్ చదవమని. పాట ఏంటి? ద బెస్ట్ బుక్ టు రీడ్ బైబిల్. నువ్వు చదువు, చదివితే ఏమొస్తుందంట? ఏం మీరు పాడిన పాట చెప్పండి, ఏమొస్తుంది చదివితే? ఏం పాడారు మీరు చెప్పండి? బెస్ట్ బుక్ టు రీడ్ ద బైబుల్. ఇఫ్ యూ రీడ్ ఇట్ ఎవ్రీ డే, వీఆర్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్?
We are doing or not doing? Somebody doing it. Everyone doing? Yes, then is good. Then if you do this and tell to other people, that's good. చాలామంది బైబిల్ చదవరు. బైబిల్ చదివినా ఒక సాంప్రదాయబద్ధంగా చదువుకోపోతాం కథల ప్రభుత్వంలో. ప్రియమైన దేవుని సంగమా, వారిలో ఏ మాట గుచ్చుకుంది అనే దానికి వస్తాం. బైబిల్ పోరా వచ్చింది కాదు, పాత నిబంధన అంతా అయిపోయిందండి. ఏ మాట గుచ్చుకుందండి? గుచ్చుకోలే. ఏమి బైబిల్ గుచ్చుకోలేదంటే బైబిల్ను బాగా చదవలేదని అర్థం. కొత్త నిబంధన చదివానండి, మొత్తం 66 పుస్తకాలు అయిపోయి రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, 120 Which word pricked and penetrated your heart and you just accepted your culprit and before the God. దేవుని ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు ఎలాంటి వాడు అని తెలుస్తుందా? ఇంకోటి మాట్లాడే, ద బెస్ట్ బుక్ ఈజ్ ద బైబిల్ కాదు. దిస్ ఈజ్ అ మిర్రర్ టు యువర్ హార్ట్. దిస్ ఈజ్ అ మిర్రర్. ఇది ఒక అద్దము. వాక్యాన్ని సాదృశ్యాలు ఇచ్చారు. అద్దం ఇది. అద్దం ముందు నిలబడితే నీవు ఎలా కనబడుతున్నావో, ఇది ఒక స్కానింగ్ మిషన్. స్కానింగ్ మిషన్లోని ఎముకలు, నరాలు, బ్రెయిన్లో ఉన్న ట్యూమర్స్ ఎలా అయితే పట్టేసి డాక్టర్కి ఇస్తుందో, యువర్ అబ్నార్మల్ హార్ట్, యువర్ అబ్నార్మల్ పాల్పిటేషన్ ఆఫ్ యువర్ హార్ట్, ఆ పాల్పిటేషన్ కూడా చూపించేస్తుంది. ఇట్లా కొట్టుకుంటుంది, ఈయన అబ్నార్మల్ కండిషన్లో ఉన్నాడని. బైబిల్ కూడా అలాంటిది. అలాగనే క్షారం ఇది. క్షారం అంటే ఉన్న లోపల ఉందంతా కడిగేస్తుంది. వెంటనే గుర్చుకొనగా నొచ్చుకొని వాళ్ళు ఎలా నొచ్చుకున్నారు? నాట్ నెగటివ్ సెన్స్ నొచ్చుకోవటం. నొచ్చుకోవడం అంటే ఎందుకంటే అలా చెప్పేశారు మా గురించి అనలేదు. నువ్వెవరో మాకు చెప్పడానికి, హూ ఆర్ యు కింగ్ అని అడిగినట్టు సద్దుకైలు, పరిసయ్యులు, హెలనిక్స్ లాగా. గ్రీకులో 2 జాతులు కదా, హెలనిక్స్ ఉన్నారు ఒక గ్రూపు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. వాట్ దేర్ ఇంటెలిజెన్స్? ప్రిక్కింగ్ అండ్ పాయింటింగ్ అండ్ షోయింగ్ దట్ యు ఆర్ రాంగ్. అది వాళ్ళు హెలనిక్స్. సో దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. బాగా చదువుకున్న వారు వాళ్ళలో అంతమంది ఉన్నారు, ఫిలాసఫర్స్ అందరూ ఉన్నారు. కాబట్టి దే కేమ్ టు పోక్, షో, పాయింట్ జీసస్. వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళందరూ కూడా నొచ్చుకొని ఏమడుగుతున్నారంటే, మేమేమి చేయాలయ్యా? ఇది సబ్మిషన్, ఒబీడియన్స్. మేము మమ్మల్ని ఏం చేయమంటావు? ఇప్పుడు చంపింది మేమే. ఎస్, నువ్వు క్రైమ్ను యాక్సెప్ట్ చేస్తే శిక్ష తక్కువ, క్రైమ్ను తప్పించుకొని తిరిగితే శిక్ష ఎక్కువ. సో చేసింది తప్పు మేమే. మేమంటే మాలో అందరూ చేశారు, అంతేనాడా? ఒక్కడు చేసిన పాపము, ఆది ఆదాము చేసిన పాపము 5వ అధ్యాయము రోమాపత్రికలో మీరు చూస్తే 12 నుండి, అది సంప్రాప్తమైంది మరణం. నాకెందుకండి మరణం రావాలా అంటానికి లేదు. నువ్వేం చేస్తే మరణం వస్తుంది? ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమ పాపము నీకు సంప్రాప్తమైంది, నేను వెంటాడొస్తుంది. అబ్రాహం చేస్తే అబ్రాహం చనిపోలేదు, ఇప్పుడు మనం కూడా చనిపోతున్నాం. ఒప్పుకుంటే అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు ప్రతివాడు బాప్తిసము తీసుకోవాలి. కింద రాయబడి, మీకు పరిశుద్ధాత్మ మీకు ఒక వరంగా దేవుడు ఇస్తాడు. అది మీ పిల్లల వంశమంతా కూడా పరిశుద్ధాత్ముడు మీ తోడుగా ఉంటాడు. కింద మీరు చేయాల్సిన బాధ్యత, పని. బాప్తిసం తీసుకున్న తర్వాత బాధ్యతలు, పనులున్నాయి. ఆ పనిని, బాధ్యతను మర్చిపోతున్నాం. ఇక్కడ అంటున్నాడు, మీరు ఈ లోకములో ఒక్కరు జనం ఉన్నారే, వారికి వేరుగా ఉండండి. యూ మస్ట్ బి సాగ్రిగేటెడ్, సెపరేటెడ్ ఫ్రమ్ దట్ క్రూకెడ్ పీపుల్. డోంట్ మెస్ అప్, డోంట్ మిక్స్ అప్. దేవుడు చెప్పింది, పేతురు చెప్పింది, డోంట్ మిక్స్ అప్ టు ద పీపుల్. కలగూర గంపలాగా కలిసిపోతాం. కలగూర గంప ఆకుకూర వండి తిన్నట్టు కాదు, ఇక్కడ అన్నీ కలపడానికి లేదు. యు ఆర్ సపరేటెడ్. ఈశ్వరం నమ్మావంటే నువ్వు ఈ లోకంలో ఉన్నవాడివి కాదు. వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ఏమంటున్నాడు కింద, మీరు వారికి వేరుగా ఉండి మీరు ఇలా ఫలించండి, బోధ వినండి, ప్రార్థన చేయండి, సహవాసం కలిగి హ్యావ్ ఎ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో బలలో చేవేయండి. దేవుడు సపరేట్ చేస్తున్నాడు. అలాగ మనం చూస్తే నోవాహును మనం చూసినట్లయితే
ఆదికాండం 7వ అధ్యాయంలో కొంతమందిని ఎగ్జాంపుల్గా చూద్దాం. ఆయన లోకములో ఉన్నాడు, లోకముతో కలిసిపోలేదు. ఆయన ఆ తరం వారిలో యథార్థవంతుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు శిలువ ఎత్తుకున్నవాడు యథార్థవంతుడు, ఈ ప్రూడెంట్, హానెస్ట్ మ్యాన్. హానెస్ట్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు. దట్ ఈస్ కాల్డ్ హానెస్టీ, నీతిమత్వం, యథార్థత. అందుకే దేవుడు అంట, ఈ తరములో నువ్వే యథార్థవంతుడువు, నా దృష్టికి నువ్వు నచ్చావు కనుక నువ్వు ఓడను తయారు చేయి. ఈ పనిని, ఈ బాధ్యతను ఆయనకే అప్పచెప్తున్నాడు, ఎవరికి కాదు. ఆ ఓడను కట్టింది నోవాహు. లోకములో అనేక మంది ఎగతాళి చేసినప్పుడు, హేళన చేసినప్పుడు వాళ్ళతో మెస్సప్ అవ్వలేదు, వారితో కలిసిపోలేదు. ఇప్పుడు వర్షం ఎలా వస్తుందండి అని పారామీటర్స్, ఈ ఫిజికల్ పారామీటర్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ గురించి మాట్లాడితే పెద్ద ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈరోజు తుఫాను రాదని చెప్పే ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎన్విరాన్మెంటల్ కండిషన్ కలిగిన వారు. అండ్ వీ నో ద ఓన్లీ పారామీటర్స్ ఆర్ దేర్. అవి చూసి మనం చెప్పేస్తుంటే వాళ్ళని నమ్ముతాం. నోవాహు వాళ్ళు ఎక్స్పర్ట్ చెప్పిన, ఇంటెలిజెంట్ పీపుల్, ఇంటలెక్చువల్ పీపుల్ చెప్పింది నమ్మలేదు. ఐ బిలీవ్ గాడ్ సెడ్ హీ విల్ సెండ్ ఎ డైలోజ్. ఆయన జలప్రలయాన్ని పంపిస్తానని చెప్పేశాడు నాకు. ఐ బిలీవ్ గాడ్, ఐ డోంట్ బిలీవ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్. దట్ ఈస్ యువర్ వినవింగింగ్ ఫ్రమ్ ద వరల్డ్. నేను మెజారిటీ పీపుల్ని ఫాలో అవను. మెజారిటీ తెలివి గలవాడు, ఇంటెలెక్చువల్ అనుభవం గలవాళ్ళని, లాంగ్ ఎక్స్పీరియన్స్ గలవాడిని ఫాలో అవ్వను. ఐ బిలీవ్ మై గాడ్ హూ హ్యాస్ అన్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్, విజ్డమ్ కమ్స్ ఫ్రమ్, ప్రొసీడెడ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుండి వచ్చింది జ్ఞానం. దేవుడు జ్ఞానానికి సంపత్తి. ఆయన మాట నమ్ముతాను నేను. దేవుని మాటను నమ్మి ప్రపంచాన్ని పక్కకు పెట్టేశాడు. ఎంతమంది అలా చేస్తున్నాం? ఈ దినం ప్రపంచాన్ని పక్కకు పెడుతున్నాం. ఒక సామెత చెప్పారు ఒకరు, while you are in the Rome, you be a Roman. While you are Indian, you are Indian. ఏ గాలికి ఆ చాప ఆ గొడుగెత్తితే యు ఆర్ బెస్ట్. చాలామంది ఏమంటారు, ఎందుకు మీరు ఇమడలేకపోతున్నారు, ఎందుకు దీంట్లో మీరు కలవలేకపోతున్నారు, ఎందుకు మీరు వేరువేరుగా ఉంటారు, వై యు ఆర్ సెపరేటింగ్ యువర్ సెల్ఫ్, వై యు ఆర్ ఎసెంట్రిక్ చైల్డ్, ఎసెంట్రిక్ మ్యాన్, వై యు ఆర్ సో పెక్యూలియర్. దేవుడికి కావాలి పెక్యూలియర్, ప్రత్యేకమైన వారు, వేరు చేయబడిన వారు, వెలుగు సంబంధాలుగా ఉండాలి. క్యారెక్టర్, టెస్టిమనీ విల్ బీ సెపరేటెడ్. యు ఆర్ నాట్ విన్నవింగింగ్ ఫ్రమ్ ద బిలీవర్స్. దేవుడి బిడ్డలతో కాదు వేరవడానికి, ప్రపంచంతో వేరవ్వాలి. అక్కడ ఏంటండి, ఆదికాండం చదివించారు 7వ అధ్యాయం, కాకిని పంపించాడు ముందు 7వ వచనములో. ఏం చేసిందండి, ఇటు అటు తిరుగుతుందంట. ఇటు అటు తిరుగుచుండను, నీళ్లు ఇంకిపోయే వరకు తిరుగుతూ ఉంది. అప్పటికి ఎంతమంది చనిపోయారు, ఎన్ని శవాలు జంతువులు చనిపోయావు, ఇటు తిరుగుతూనే ఉంది. అంటే ఎంపర్లాడుతుంది, వెదుగుతుంది, ఏదో బాగా దొరుకుతుంది. చనిపోయినటువంటి శవాల మాంసం దొరికిందో ఏదో అది టర్న్ అయ్యి మళ్ళీ రాలేదు దేవుని దగ్గరికి, నోవాహు దగ్గరికి తిరిగి రాలేదు. ఈయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, పంపిన కాకి అక్కడ కలిసిపోవడానికి పంపలేదు, వచ్చి తన దగ్గరికి వచ్చి ఒక సమాచారం తేవాలి, ఒక న్యూస్ తేవాలి, ఒక మెసెంజర్గా పంపాడు. గాడ్ హెస్ సెంట్ ద క్రో యాజ్ ఎ మెసెంజర్ ఆర్ ద రేవన్ యాజ్ ఎ మెసెంజర్. నిన్ను నన్ను కూడా గాడ్ సెంట్ యాజ్ ఎ మెసెంజర్ టు ద వరల్డ్. యు ఆర్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్ గాడ్ హెస్ క్రియేటెడ్. దేవుడు నిన్ను సృష్టి అంతము ముందు నుండి ఆయన సృష్టించాడు. 1500 కోట్ల సంవత్సరాల క్రితమే ఆయన మనస్సులో నువ్వు పుట్టి ఇక్కడికి వచ్చావు. ప్రణాళిక ఉంది నీ మీద, బాధ్యత ఉంది నీ మీద, అది పూర్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. వచ్చిన మనమేమో మెస్ అయిపోయాం. మన పనులు, మన బ్రతుకు, మన తిండి, మన బట్ట, మన వ్యవహారము, కల్చర్, హెరిటేజ్. వి గివ్ ఇంపార్టెన్స్ టు ద హెరిటేజ్ అండ్ కల్చర్, రిలీజియన్, మెథడాలజీ, డాక్ట్రిన్, హెరాసిస్, ఎవ్రీథింగ్. నేను పట్టిన కుందేరికి ఎమ్మడే కాలని ఇట్టనే చెప్తాను, అది ఇట్టనే ఉంది, నేను ఇలా చేస్తాను, దాంట్లో ఉండిపోయాం. కానీ దేవుడు పంపించిన పయోటల్ ఒక వర్క్ ఉంది, అది ప్రాముఖ్యమైన పని. నీ కాలానికంటే ముందుగా వెళ్ళే లోపల ప్రసంగిలు రాస్తాడు, నీవిచ్చిన కాలములో నువ్వు రా,
నీ కాలానికంటే ముందు ఎందుకు వస్తావు నువ్వు? నేను నిన్ను పిలవలేదు, ఎలా పిలిపించుకునే విధంగా నువ్వు చేసేసుకున్నావు అంతే. డాక్టర్ అంటాడు, జబ్బు ముదిరిందా ఎందుకు వచ్చావు, ముందెందుకు ట్యాబ్లెట్లు వాడలేదు, నువ్వు ఇప్పుడు వస్తే నేనేం చేయాలా? స్టేజ్ దాటి 4th అయింది, 5th అయిపోయింది. ఇది జరగాలంటే కష్టం అవుతుంది, నాకేం తెలియదు, నేను చేసే పని చేస్తాను, తర్వాత దైవాధీనం అంటాడు. ఎందుకని అలా చెప్తున్నాడు? ఎప్పుడు నీకు ట్యాబ్లెట్ పడాలో, ఎప్పుడు అది బాగా విశ్రమించి ఎక్కువ అధిగమించిన తర్వాత వెళ్తే టైం ఎక్కువ పడుతుంది, మెడికేషన్ ఎక్కువ పడుతుంది, చాలా బాధలు ఉంటాయి. దేవుడు ఏమన్నాడు పంపి, నీకు 80 సంవత్సరాలు ఇస్తున్నాను, 70 సంవత్సరాలు ఇస్తున్నాను, ఇప్పుడు నీ జీవితకాలంలో ప్రసంగిలో రాయబడ్డాడు, నీ జీవితకాలం అంతా సుఖంగా ఉండు, నీ భార్యతో సుఖంగా ఉండు, నీ భర్తతో సుఖంగా ఉండు, నీ కుండలో నీళ్ళు నువ్వు తాగు. ఇదంతా ఫలితార్థం ఏదంటే నీవు నీ వారితో కలిసి ఉండటమే ఫలితార్థం. పుస్తకాలు అనేకం రాయబడతాయి, జ్ఞానం అనేకం ఉంది, అవన్నీ కాదు. నీకు ఇచ్చిన కుటుంబంతో నువ్వు ఉండి, లోకంతో వేరుగా ఉండి, కుటుంబాల సంఘములో ఉండి, దేవుని సంపూర్ణ ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు పాలు పంచుకో. దేవుడి యొక్క సిల్వర్ నువ్వు ఎత్తుకో. యూ మస్ట్ బి కమ్యూనియన్ విత్ గాడ్, హ్యావ్ ఏ హోలీ కమ్యూనియన్ విత్ గాడ్. దేవుని యొక్క బలలో చేవేస్తూ, ప్రార్థన చేస్తూ సహవాసం కలిగి ఉండు. అది దేవుని యొక్క అభిష్టము. మనం ఏం చేస్తున్నాం? కాకిలాగా అటు ఇటు తిరగడమే అయిపోయింది. తిరిగిన తర్వాత లాస్ట్న ఎప్పుడో ఏమవుతుందో అప్పుడు మాత్రం ప్రార్థన చెయ్యండి, చనిపోతారని డాక్టర్ చెప్పాడు. దేవుడు చెప్పాడా? డాక్టర్ చెప్పాడా? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడో చెప్పలేదు కనుక్కున్నావు, అడిగావా? తెలియదు. అక్కడ వెళ్దాం, ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకొక హాస్పిటల్, ఇంకో దాకా ఇంకో పోతుంది. దేవుని దగ్గర నీల్ డౌన్ అయి ప్రేయర్ చేసే వాళ్ళు లేరు. కాకిలాగా తిరుగుతూ ఉన్నాడు. ఆయనకు అర్థమైంది, నోవాకు కలిసిపోయింది శవాలతో, పీక్కుతుంటుంది అక్కడ. ఆ నీళ్ళు కూడా వాసన వచ్చి ఉండొచ్చు. ఈ నీళ్ళు కాలు మోపనట్టు కూడా కాలు మోపి అక్కడే ఉంటుంది. కాలు మోపడానికి కూడా స్థలం లేని నీళ్ళు ఉంటే వెనక్కి రాలేదు. నోవాకి ఏ సమాచారం చెప్పలేదు. ఒక నల్ల పావురాన్ని మళ్ళా విడిచిపెట్టాడు కొన్ని దినాలైన తర్వాత. అదేం చేసింది? నీళ్ళలో అడుగు పెట్టడానికి కూడా లేక ఇరుకు ఇబ్బంది పడుతూ, ఇమడలేక ఉండలేక వచ్చిందా రాలేదు? వెనక్కి వచ్చి, నువ్వు పంపావే యజమానుడా, మాస్టర్, యువర్ మెజెస్టీ, ఐఎమ్ హియర్, నేను పోయాను, చూస్తే చిచి నీళ్ళు బాగలేవు, స్మెల్ వస్తుంది, టర్బిడ్ వాటర్లో STD 300 ఉంది, నేను తాగను. 300 నీళ్ళు, ఆ STD నీళ్ళు అయితే కిడ్నీలు పోతాయి. నేను వెళ్ళను, పొల్యూటెడ్ వాటర్, నేను అడుగు పెట్టలేను, వచ్చేసాను నేను. నా మాలిన్యం నాకు వద్దు, ఈ మాలిన్యం. పేతురు రాస్తున్నాడు, శరీర మాలిన్యము అంటకుండా చూసుకుంటున్నారు, అది ప్రాముఖ్యం కాదు. అంతరంగంలో మాలిన్యం ఉంది, హృదయంలో మాలిన్యం ఉంది. ప్లేటు లోపల కడగటం లేదు, బయట కడుగుతున్నాడు, అజితేంద్రియముతో నిండి ఉంది. ఇది యేసుప్రభువు బోధాది, ఇది యేసుప్రభువు బోధ. వెంటనే వచ్చేసింది. ఏది మెస్సప్ అయిపోయింది, అటు ఇటు తిరుగుతూ రాలేదు. పావురం మాత్రం ఉండలేకొచ్చింది. నీతిమంతుడైన వాడు అన్యుల మధ్య ఉండలేడు. లోతు చేసిన తప్పదే. లోతు అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నాడు. దేవుడు దూతలను పంపి సమాచారం ఇచ్చిన కదలడానికి మనోడి కష్టమవుతుంది. మందంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఒకవేళ ఉండమంటే బాగుండు అంటున్నాడు. నీతిమంతుడే, ఎవరి మధ్య ఉండకూడదు నువ్వు. ఎవరైతే ఇలా నటోరియస్ పీపుల్ దగ్గర ఉండకూడదు. యూ షుడ్ నాట్ బి మెస్అప్ విత్ ద డార్క్నెస్. నువ్వు వెలుగుతో దగ్గరే ఉండాలి, కానీ చీకటితో నీకు సంబంధం లేదు. అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు మీకు తెలుసు కదా, చదివితే దేవదూతలనే బయటికి పంపించమన్నటువంటి పాపాత్మలు ఉన్నారు. అలాంటి వారు, మనుషుల్ని కాదు, పాపాత్మల వారు దేవదూతలను పంపించమని అడిగే వారి దగ్గర ఉంటే 3 కూతులు పెట్టుకొని ఉన్నాడు. దేవుడు వచ్చి దూతలు పంపితే అప్పుడు బయలుదేరుతున్నాడు. అప్పుడు కూడా మీరు 19వ అధ్యాయం ఆదికాండం చూసారా? తను కోరుకుంటున్నాడు, ఇక్కడ నేను బాగా ఉండగలను, పర్వతానికి పారిపోయి. అంటే మన డిసిషన్ ఎలా ఉంటుందంటే, పర్వతం నేను అంత దూరం పారిపోలేనండి. ఈ దినాల్లో చర్చిలు దూరం. ఒకప్పుడు మాకు చర్చి ఒకటే ఉండేది, ఏదైనా బ్యాప్టిస్ట్ చర్చిలు ఉండేవి ఎక్కువ. ఆ బ్యాప్టిస్ట్ చర్చి ఒక డిస్ట్రిక్ట్ ఒకటి ఉండేది అంతే. అందరం నడుచుకుంటే ఆ బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళాం. ఇప్పుడు రైళ్ళు పట్టాల పక్కన చర్చిలు, బస్ స్టాండ్లలో, సైకిల్ స్టాండ్లలో చర్చెస్, ఎండ్ల మిద్దెల మీద చర్చి, చిన్న గదిలో చర్చి,
చర్చ్ అంటే చిన్న ట్యూషన్ అనుకుంటున్నారు, రూమా. కాలింగి ఉన్నాడు, కాలింగి లేనాడు, థియాలజీ అనే ఒక పుస్తకం పట్టా పట్టుకొని దాంట్లో 10 మార్కులు కూడా రావు, అన్నీ తప్పులే. వాళ్ళు వచ్చి బోధ చేస్తారు. ఈ బోధ వల్లే సరైన బోధ జరగక జారిపోతున్నారు. ఒకప్పుడు ఒకటే చర్చ్, అందరూ వెళ్ళిపోయారు. దానికి బ్యాప్టిస్ట్ చేస్తాడు, గంట కొడితే అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ప్రియమైన దేవుని సంగమా, మనము దాంతో కలిసిపోలేక ఎవరి అభిప్రాయాలు. దేవుడు అంటున్నాడు, మీరు ఐక్యతగా ఉండి దేవుడు పంపించిన పని చేసుకొని రావాలి, కానీ ఇలాంటి అభిమతాలు ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. వచ్చి వెంటనే పట్టుకున్నాడు. ఉండిపోవచ్చుగా పావురం, ఉండొచ్చా ఉండకూడదా? ఉండలేదు. మరలా పంపించాడు. మరలా పోయి ఏం చేసింది? అంజురు పాక, ఏ మాకండిది, ఏ ఆకు తీసుకొచ్చింది. నేను ఎందుకంటే స్పీడ్కి చెప్పడం లేదు, స్పీడ్కి చెప్తే గ్రహించే వాళ్ళు లేరని అర్థమైపోయింది. ఒక పెద్ద సంఘానికి పిలిచారు ఈ మధ్య, దానికి హిస్టరీ చాలా ఉంది. 1800 సంథింగ్, అది ఇంటర్నెట్లో అన్నిట్లో ఉంటుంది. అది పోగానే చెప్పారు నాకు గెస్ట్ స్పీకర్కి వెళ్ళినప్పుడు, మా సంఘం చాలా పెద్దది, నువ్వు చాలా డెప్త్గా చెప్పాలన్నారు. నేను భయపడ్డాను, అంత డెప్త్గా చెప్పగలమో లేదని. ఫస్ట్ మెసేజే చిన్న మెసేజ్, కొర్నేలియస్ గురించి చెప్తే 10 అధ్యాయం, ఏం అర్థం కాలే అన్నారు. కొర్నేలియస్ గురించి అర్థం కాని సంఘాలు ఉన్నాయి. ఏం బైబిల్ చదివారు మరి? పాస్టర్ గారు ఇంకొంచెం స్లో చెప్పి, ఏం స్పీడ్ అర్థమైంది? టీవీలో సీరియల్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళే క్యాచ్ చేస్తుంటారు. నెక్స్ట్ టైం అవుద్ది తెలుసు, వీళ్ళకప్పుడే తెలుసు. రేపు సీరియల్ గురించి కూడా ముందే చెప్తుంటారు. వంటలు చేసుకుంటే పక్కన, ఇట్లా కదా ఏడ్చిందే, అట్లా కదా రేపు ఇట్ అవుద్ది, ముందే ఇస్తారు, దీన్ని ఇట్ అవుతుంది. ఆ డైరెక్టర్ ఇంకా రాయడు, నువ్వు ముందే చెప్పేస్తున్నావు. బైబిల్ అర్థం కాదా? ఎందుకని? మనస్సు పెట్టలేదు. నువ్వు చేసిన వంట చెడిపోయింది, మనస్సు పెట్టలేదు. మనసు పెట్టకపోతే ఏ పని చెడిపోతుంది. ప్రియమైన దేవుని సంగమా, నాకు అర్థమైంది వాళ్ళ స్టాండర్డ్. అప్పుడు ఏంటంటే 3 ముక్కల ఆటలాగా మొదటి భాగం ఇదమ్మా, అమ్మా, 3వ భాగం అమ్మా, 2వ భాగం, 3వ భాగం. మళ్ళా చెప్తున్నాను, మొదటి భాగం, 2వ భాగం, 3వ భాగం. చిన్న కథలు వినేవాళ్ళలాగా అయిపోయారు. కథలు, ఉపమానాలు, జోకులు వినేవాళ్ళు. శరీరానికి అది పులకింత, శరీరాన్ని ఊపుతుంది ఆనందం. శరీర ఆనందం కాదు, నరకం నుండి ఒక్కడే తప్పించాలి, అది ఆవేదన. నరకం నుండి ఒక్కడే తప్పించాలి నువ్వు, అది పని. ప్రియమైన దేవుని సంగమా, ఒలీవ ఆకులు పట్టుకొని వచ్చేసింది. అంటే ఇప్పుడు చెట్లన్నీ చిన్న చిన్న ఆకులు పెడుతూ మళ్ళా కూడా జీవం వచ్చేసింది చెట్లలోకి. వెళ్ళినటువంటి పావురం మొదటిసారేమో మెస్సప్ అవ్వలేదు, ఆ నీళ్ళలో కానీ ఆ శవాల మధ్య ఉండలేక ఆ వాసన భరించలేక వచ్చేసింది. రెండోసారి మళ్ళీ పంపితే అదే పావురం, ఆ పావురం అని ఉంటుంది. ఆ పావురం మళ్ళా ఒలివ మొక్కను తీసుకొని వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ పట్టుకున్నాడు. అప్పుడు కొన్ని దినాలు మళ్ళా 40 ఆగి భూమి మీదకి అడుగు పెడుతున్నారు. ఒక సమాచారాన్ని గురించి పంపితే ఆ సమాచారం పట్టుకొని వచ్చింది. ఇదివరకు పావురాలని సమాచార దూతలుగా వాడేవాళ్ళు, రాజులు వాడేవారు యుద్ధాలకు, ఇక్కడ నుండి అక్కడికి లేఖలు పంపడానికి. చూడండి పావురంకున్న మంచి గుణం. అందుకే పరమగీతములో సాగిపోయే సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ బండ సందుల్లో ఎగురు పావురమా అంటున్నాడు. బండ సందులు ఎలా ఎగురుతుందండి పావురం? పేట బీడలో ఎగిరే పావురం అంట. పేట బీడలు ఎంత ఉంటాయండి? చాలా చిన్నగా ఉంటాయి. అలాంటి వంకర టింకరగా ఉన్న పేట బీడల్లో ఎగిరే పావురమా? సంగమా, కష్టాలలో నష్టాలలో సాగిపో. నువ్వు ఇరుకు ఇబ్బందుల్లో సాగిపో. పావురం లాంటి జీవితం కావాలి, పావురం లాగా పవిత్రంగా ఉండాలి. పావురం ఎప్పుడు కూడా కింద నివసించదండి. మీరు ఎక్కడైనా చూడండి, బిల్డింగ్ 4వ అంతస్తు మీద 5వ అంతస్తు కిటికీల మీద పైపైన ఉంటాయి. పర్వతాల చర్యల్లో బీటల్లో తమ యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఎత్తైనటువంటి భాగాల మీద జీవిస్తాయి. అంత మాత్రమే కాదు, కింద చూపు ఉండదు, కిందకి దిగి కిందనే ఉందామని. మురికి నీళ్ళలో నీళ్ళు తాగినట్టు మీరు చూసారా? ధాన్యాలు తింటాయి, అవి కూడా మురికి నీళ్ళలో అడుగు కూడా పెట్టవు. ఎంత తనను తాను పవిత్ర జీవితంగా కాపాడుకుంటుంది. హంసను గురించి సాహిత్యంలో ఉంటుంది. మనకు పావురాన్ని బైబిల్లో దేవుడు పావురాన్ని రాయించాడు. పావురము వలె అని పరిశుద్ధాత్మ వచ్చాడు. దేవుడు తీసుకున్న ఆ వలె అనే ఉపమానంలో పరిశుద్ధాత్ముడిని పావురం వలె కనబడేటట్టు చేస్తాడు. కాకి వలె కాదు.
ఏదంటే ఇంకొక పక్షి వలే కాదు, ఈ పక్షినే పోల్చిన పరిశుద్ధాత్మ యేసు మీదకి వచ్చింది. వేరే పక్షిని ఎందుకు చూపించకూడదు? ఆకారం కదా కావాలా. నీ కళ్ళకు కనబడే ఆకారం కాకి అవ్వచ్చు, జాగ్డా జముడు కాకి అవ్వచ్చు, రేవన్ ఇంకో కాకి కావచ్చు. దేవుడు ఎందుకు పావురాన్ని ఒక పరిశుద్ధమైన పక్షిగా దేవుడే బైబిల్లో ఉపమానం రాయించాడు. ఇక్కడ చూడండి, కలవరం పెడతా ఉంటుంది, పావురం అరుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా కలవరం పెట్టే, మనం కూడా ప్రార్థనలో దేవుళ్ళలో కలవరం పెట్టే వాళ్ళు కావాలా. అందుకే ఎక్కువ మంది గుళ్ళు పెట్టే వాళ్ళు లేవాలా, మనలో ప్రార్థన పరులు లేవాలి. శుక్రవారం నెగ్లెక్ట్ చేయకూడదు. శుక్రవారాన్ని కొట్టిపారేసి, శనివారం కొట్టిపారేసి, బుధవారం కొట్టిపారేసి, ఆదివారం మాత్రమే ప్రత్యేకత. ఆ రోజు మాంసం కోసం మాంసాపేక్ష కలిగిన వారుగా వండుకొని వచ్చిన టైం చూసి త్వరగా వెళ్ళిపోలేను. ఎక్కడుంటుంది? మీకు కుక్కర్లో ఉంది పోద్దా, ఫ్రిడ్జ్లో ఉన్నది పోదుగా? దాని మీదనే మనసు. ఇక లోకులందరూ మాంసాపేక్షలు అయితే మనం మాంసాపేక్షలమే. లోకాలందరూ సాయంకాలం, ఆదివారం సాయంకాలం శరీరాన్ని థ్రిల్లింగ్ ఉండడానికి ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోతున్నామే. మనందరం కూడా అదే ఎంటర్టైన్మెంట్. మరలా 7 దినాల తర్వాత ఆదివారం, నెలకు 4 ప్రసంగాలు, నెలకు 4 వాక్యాలు. ఎప్పుడు కంప్లీట్ చేస్తావు బైబిలు? నువ్వు ఎప్పుడు స్థిరపడి సిద్ధపడతావు చెప్పు? పేతురుతో ఏమన్నాడు? నువ్వు స్థిరపడిన తర్వాత ఇతరులను నువ్వు సిద్ధపడు, లేక నువ్వు సిద్ధపడిన తర్వాత ఇతరులను స్థిరపరచు. నీ మనసు తిరగాలి. తర్వాత పవిత్రమైన ఆహారం అండి పావురం ఎత్తుగా నివసిస్తుంది. కొలసీ పత్రికలో పోయినసారి చెప్పారు, గుర్తుంది? స్త్రీల సమాజం ఎవరైనా ఈ వాక్యాన్ని మెయిన్ వాక్యంగా రాశారు. 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. ఏమండి? పైనున్న వారైతే అంటే ఏమైనా పైన ఉన్నామా? ఏలియన్సా? గ్రహాంతర వాసులమా? లేక పరలోకం నుండి వచ్చాం అందరం. పరలోకం నుండి వచ్చిన వారైతే దేవుని దగ్గర నుండి పై వాటినే మీరు వెతకండి. పావురం పైనే ఉంటుందండి, కింద నివసించి మురికి కాలువలో మీరు చూడరు. వేరే పక్షులు ఉంటాయి, కాకైతే మురికిలో తిరుగుతుంటుంది. చచ్చిన వాటిని పావురం తిందండి. వాసన వచ్చే కుళ్ళు వాటిని తిందు. తృణధాన్యాలు తింటుంది అది, గట్టి గింజలు తృణధాన్యాలు. కాకైతే చచ్చిన ప్రతిదాన్ని తింటుంది. దాని లైఫ్ ఎట్లంటే దాని ఇష్టం, ఏమి ఇష్టమైంది దాన్ని తింటుంది. పావురం తను ప్రత్యేకించుకుంటుంది. యేసు ప్రభువు కూడా అదే చెప్తున్నాడు. పావురము వలె సంగము సాగిపోవాలి, కొండ బీటలో బంట సందుల్లో ఎగరాలి. నువ్వు నా పావురమా అంటున్నాడు సంఘాన్ని, సులమతిని. నా పావురమా, గువ్వ కన్నులు గలదానా. గువ్వ కన్నులు ఎలా ఉంటాయంటే నల్లగా, బాగా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. నీ కళ్ళు నల్లగా గువ్వ కన్నులు లాగా అంటే కళ్ళల్లో ఆకర్షణ ఉండాలి. కళ్ళలో ఎప్పుడు ఆకర్షణ ఉంటుందంటే జీవం ఉన్నప్పుడు. నీ వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే పర్వతం మీద మేక మందను పోలి ఉన్నాయి. అంటే యంగ్నెస్ అంటే శరీరంలో యంగ్ కాదు, నీ ఆత్మలో యంగ్నెస్ ఉండాలి. ఆత్మలో ఎప్పుడైతే యంగ్గా ఉన్నావో నువ్వు దేవుని కార్యక్రమాలకి పరిగెత్తి నువ్వు రాగలవు, పిలుపులాగా పరిగెత్తగలవు. ఆ 4వ అధ్యాయం పరమగీతంలో రాయబడింది అంటే నీ యొక్క బుగ్గలు లేక ఈ చెక్కిళ్ళు దాడిమ ఫలాల్లాగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. అలాగే నీ నోరు కత్తెర వేయబడింది, నీ పలువరుస కత్తెర వేయబడింది. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా యెహోవా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమవునుగాక. అది మనం సండే స్కూల్ బిడ్డలకు నేర్పిస్తాం, టీచర్స్ అందరు కూడా. అదే ఆ సండే స్కూల్ బిడ్డలు ఇక్కడికి రారు. చూడండి, ఆ టైం వేరు, మన టైం వేరు. వారికి బోధ ఎప్పుడు జరుగుద్ది? ఏం బోధ? ఇంక మరి బైబిల్ డాక్ట్రినా లేక బైబిల్ బోధ? ఎవరికి వారే ఏమన్నా తీరు, ఇంకంతే దూరం. వారికి నేర్పించింది ఏంటంటే మీరు మాట్లాడే ప్రతి మాట ఉప్పు వేయబడే విధంగా ఉండాలి. అందుకే సూలమతి సంఘానికి కత్తెర వేసేసాడు. పలవరుస కత్తెర వేయబడి పెదాలకు కత్తెరేశాడు. సిజర్ అంటే ఏంటండి? ఏమైనా అయితే కట్ అయిపోద్ది అన్నమాట. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇతరులకి కట్ అవ్వకూడదు, ఇతర హృదయంలో గుచ్చుకోకూడదు, వాళ్ళు హర్ట్ అవ్వకూడదు. అదే హత్య. కత్తి తీసుకొని స్టాబ్ చేయటం ఒకటి, మాటలతో చంపడం ఒకటి, జోకులు వేయటం ఒకటి. దేవుడు జోకులు వేయొద్దని చెప్పాడు బైబిల్లో. మీరు 6వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 14 చదివారా? క్రీస్తుకు బెలియాలతో సాంగత్యం ఏంటి? యేసు ప్రభువు
దెయ్యాల అధిపతితో తిరగడు. చీకటికి వెలుగుతో సంబంధం ఏంటి? వెలుగు చీకటితో సంబంధం ఏంటి? రెండు వేరు చేసేసారు దేవుడు. మీరు వెలుగు సంబంధులు అంటున్నాడు అదే కొరింథీ పత్రికలో. మనం స్త్రీ సమాజంలో ఒకసారి వెలుగు గురించి మాట్లాడింది ఒక ఆమె వచ్చి, వెలుగు సంబంధులు ఎలా ఉంటారో, వెలుగును వేరుపరిస్తే ఎలా ఉంటారో, వేరుపరచకుండా మళ్ళీ కలిసిపోతారా? వేరు తీస్తే మళ్ళీ కలిసిపోతారా? ప్రపంచం నుండి వేరే సాక్ష్యం వేరే, వాక్యం వేరే, ప్రత్యేకించబడే నీ కుటుంబం మళ్ళీ నోవహు కుటుంబంలో ఉండాలి, కానీ మళ్ళీ కలిసిపోకూడదు. నువ్వు కలిసిపోతే దేవునిలో నువ్వు లేవు. ఈ కాలం ఏంటంటే వాక్యమేనండి, స్టేజ్ మీద చెప్పాను, సాక్ష్యం ఉండదండి. వాక్యం చెప్పడానికి మేము ఉన్నాం అంతే. ఈ మధ్య స్పీకర్ అంటున్నారు, నాకు అర్థం కాలే ఏంటో మరి. అవిశ్వాసులకు విశ్వాసులు జోడి ఉండకూడదు. ఇప్పుడు ఎలా కనపడుతున్నారు? అవిశ్వాసులు ఎవరు, విశ్వాసులు ఎవరో తెలియదు. ఒక పార్టీకి, ఒక పెళ్ళికి, ఒక దగ్గరికి వెళ్తే మనోళ్ళు బయటపడిపోతారు. అబ్బా, వీళ్ళు ఇశ్రాయేలు కనబడతారు. మాంసాపేక్ష కలిగిన వారు, తిండిపేక్ష కలిగిన వారు, నవ్వుకునేవారు, జోకులు వేసుకున్నారు, పరిగెత్తేవారు, ఆటలాడుకున్నారు, డాన్సులు వేసుకున్నారు, అందరూ అక్కడ కనపడతారు. వీ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ హూ ఆర్ మర్జ్డ్ విత్ ద వరల్డ్. యేసు ఎక్కడ ఉంటారో అక్కడ అన్యులందరూ గమనిస్తుంటారు. అప్పుడు మనం క్రిస్టియన్ మేము క్రైస్తవులం అండి అంటే ఎలా కనపడతారు? పేరా, సిలువ, అంగియా, కోట, పాస్టర్ అనే పేరా, రెవరెండ్ డాక్టర్, రైట్ రెవరెండ్. వాట్ షోస్ యువర్ వర్డ్ and your character and your position, that your behaviors, how you are behaving in the world, ఎలా నువ్వు ప్రపంచంతో నడుచుకుంటున్నావో, how much maturity in spiritual you got, నువ్వు ఎలా ఆధ్యాత్మికంగా ఎత్తులో ఉన్నావో అది బట్టి అన్యులు నిన్ను వెంబడిస్తాడు. అందుకే నోవహును తీసుకున్నాడు దేవుడు. పావురాన్ని అందుకే దేవుడు తీసుకున్నాడు. పరిశుద్ధాత్మను కనబడడానికి పావురం వలె ఆయన మీద దిగొచ్చింది. ఇట్స్ నాట్ డౌ. గాడ్ యూజ్ ద సిమిలీ, ద రైటర్, పావురం వలె ఆయన మీద దిగింది. వేరే పక్షిని తీసుకోలేదు. అందుకే పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటలండి. యూ మస్ట్ హ్యావ్ ఎ క్యాండిడ్ నేచర్. యూ మస్ట్ హ్యావ్ క్యాండిడ్ నేచర్. నిష్కపటలై ఉండాలి. కపటం అనేది హృదయం పెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవాలి. పగ, కక్ష, క్రోధము, క్షమించరాని స్వభావం నూతన సంవత్సరంలో ఉండడానికి లేదు. ఎందుకంటే అదే నిష్కాపట్యత్వము. నిష్కపటంగా ఉండాలి. కపటాలు పెట్టుకుంటే న్యూ ఇయర్లో మనం దేవునికి దగ్గర ఉండలేదు. ఇది ప్రత్యేకించబడిన జీవితం విశ్వాసులకి. మనం పంపించిన ఆ దేవుడికి సమాచారం తీసుకెళ్ళాలి పరలోకంలో. ఇక్కడే మనం సమాచారం అందించాలి. నీవు ఏ సమాచారాన్ని తీసుకొస్తున్నావు దేవుడికి? ఆ ఇంటి వార్త, ఈ ఇంటి వార్త, వాళ్ళు అన్నారు, కామెంటింగ్లు, నవ్వటం, ఒక నడుస్తుంటే చూసి నవ్వటాలు, కూర్చొని నవ్వటం, డ్రెస్ చూసి నవ్వటాలు. మనందరం చేసాం కాలేజీలో. నేను చేశాను ముఖ్యంగా. వాళ్ళని ఏం చేశాను, పెద్ద షర్ట్ కుట్టించుకుంటే ఇంకా మంచిగా భలే ఉందనేవాళ్ళం. వాడు నిజంగానే కుట్టించుకొచ్చేవాడు. వాడు రాగానే నవ్వేవాళ్ళం. అందరం స్టూడెంట్ లైఫ్లో ఉండొచ్చాము. లెక్చర్స్ను కొట్టాము, తిట్టాము, అల్లరి చేసిన వాళ్ళమే. దేవుడు పట్టుకున్న తర్వాత మారిపోవాలి. మళ్ళీ అదే ప్రపంచంలో నువ్వు చేస్తుంటే, కీర్తన ఒకటి మనం చదివించాం. ఏముందండి? అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. అక్కడ కూర్చోవద్దంటే అక్కడే ఉండి ఇంకొక జోక్ చెప్పి ఇంకొక జోక్ చెప్పి అంటే ఏంటది? అపహాసకులు అంటే నవ్వేవారి మధ్యన ఉండొద్దు. వెళ్ళిపోంటున్నాడు దేవుడు. వారి ఆలోచన చొప్పున నడవద్దు. మొదటి కీర్తన కంఠస్థమైపోయింది, బాగా చెప్పేస్తాం. అందులో తీసుకున్న సారాంశం ఏంటి? ఎవరైతే అపాస్టులు ఉన్నారో, క్రిటిసిజం చేస్తున్నారో, నవ్వుతున్నారో వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు. అప్పుడు నిన్ను ప్రత్యేకించుకోవాలి. యూ మస్ట్ హ్యావ్ సెల్ఫ్ క్లీనింగ్ నేచర్. నీకు నువ్వు శుభ్రపరచుకోవాలా, అది వాక్యం ద్వారా. మనం లోతు చేసిన పని, లోతు అక్కడే ఉన్నాడు. ఎంత పాపం జరుగుతూ ఉండిపోయాడు. దేవుడు అగ్నిగంధకాలు పంపించి అప్పుడు తీసుకొని చేయబడితే రావడానికి ఇంకా ఆయన భార్య అయితే ఇంకా లోకాశంలో ఉందంట ఆమె. ఇప్పటికి ఉప్పు స్తంభంగా దేవుడు పెట్టాడు. లోతు భార్య ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఉప్పు స్తంభం అయిందని. ఇప్పటికి ఉంది ఆమె అక్కడే. ఏంటి ఆమెను చూసి నేర్చుకోవాలా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడని బైబిల్లో రాయించాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అలా ఉప్పు స్తంభాలు అవ్వద్దు, వెనక్కు చూడొద్దు, మీ ఇంటిని ప్రేమించొద్దు, తల్లిని ప్రేమించొద్దు, భార్యని ప్రేమించవద్దు. ఆమె తన సొదొమ గొమొర తన ఇంటిని ప్రేమించి వెనక్కి తిరిగింది. అమ్మో ఇంత ఆస్తి పోతుంది అని వెంటనే ఉప్పుస్తాం. దేవుని ఆజ్ఞ అతిక్రమించారు. చూడండి, పౌలు గారు ఇవన్నీ ఆశించలేదు.
అన్ని లాభసాటి అయిన వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. వండర్ఫుల్ అండి. దేవుని జ్ఞానాన్ని సంపాదించడానికి, ఆర్జించడానికి అన్నిటిని కూడా వదిలేసుకున్నాడు. ఈ లోకములో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు ఆయన నిలబడ్డప్పుడు షర్ట్ ఎగిరిపోతుంటే లోపల బనీనంతా రంధ్రాలే. ఇదివరకు గొప్పగా ఉన్నవాడు, ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు, అలాంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మారిపోయాడు. హింసించి అందరిని చంపేవాడు, వాళ్ళని కొట్టి కిటికీలోని విసిరి బజారులో పడేస్తే రోడ్డు మీద అలానే ఉన్నాడు ఆయన. 2 కొరింథీ 11లో అనేక బాధలు, ఒకరి దగ్గర 39 కొరడా దెబ్బలు, వారు సహోదరుల వల్ల, కపట సహోదరుల వల్ల భోజనం లేకుండా సముద్రంలో 4 దినాలు ఉన్నాడు. వస్త్రాలు లేనివాడుగా పొదల మాట దాక్కున్నాడు. అదండి క్రైస్తవత్వం. అందుకే నన్ను పోలి నడుచుకోండి చెప్పే వర్డ్ ఆయన మాత్రమే చెప్పగలడు. యేసును పోలి నడుచుకున్నాను కాబట్టి నన్ను పోలి నడుచుకోండి. పావురంలాగా ఉండాలి. పావురం లాంటి పవిత్రమైన జీవితం. తెలుసా, పావురం ఎప్పుడు కూడా గుంపులో ఉంటుంది, ఒక్కటిగా ఉండదు. కాకి ఒక్కటే ఎగురుకుంటా, దాన్ని నడక కూడా చూడండి, ఎగిరినట్టు అక్కడక్కడ డాన్స్ చేసిన నడక. పావురం అటు ఎగిరినట్టు దగ్గర మీరు చూడండి, కాకి ఎగురుతూనే ఉంటుంది, పావురం చక్కగా నడిచిపోద్ది టీవీగా. పావురంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధతను, ఆహారపు అలవాట్లు, కలవర పెట్టడము, నిష్కపటంగా మనం ఉండాలి అని దేవుడు ఇక్కడ మనకు చూపించాడు. ఏ పని మీద అయితే పంపించాడో పావురాన్ని, ఆ పని కోసమే యజమాని దగ్గర తిరిగి వచ్చింది. లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి దానికి. నీళ్ళు ఉండొచ్చు, పశువులు ఉండొచ్చు, చనిపోయిన మృతమైన వాటి మీదకి వాడలేదు. మనం కూడా ఈ లోకంలో మాలిన్యం ఉంది, దానికి మనం ఏం చేయమంటామంటే లోకంలో యేసు మాదిరి ఏంటి తెలుసా ప్రపంచానికి? ఆయన పాపుల మధ్య ఉన్నాడు, పాపము ఎరగని వాడుగా, చెయ్యని వాడుగా ఉన్నాడు. తన్ను తాను పవిత్రపరుచుకున్నాడు, తండ్రితో ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాడు. మీరు చదువుతారు లూకా సువార్తలో, పగలంతా కూడా ఆయన సువార్త ప్రకటించి రాత్రి కాలములో ఒలీవ కొండ మీద ప్రార్థన, గెత్సేమనే తోటలో ప్రార్థన చేయుచుండెను అని రాయబడింది. చేశాను కాదు, చేయుచుండెను. ఆయన దినచర్య అదే. మన దినచర్య కూడా యేసును పోలి నడిచిన వాళ్ళం. మనం పాడబడదాం, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. అది ఎప్పుడు ఆదివారమే. హానుకు తన బ్రతుకు దినములన్నీ యెహోవాతో నడిచాడంట. తర్వాత హీ వాజ్ ట్రాన్స్లేటెడ్. బిఫోర్ హీస్ ట్రాన్స్లేటెడ్ హీ వాక్డ్ విత్ జీసస్. దట్స్ ఆల్. దట్స్ వై హీ ట్రాన్స్లేటెడ్ టు హెవెన్. ఆయన చనిపోకుండా, మృతమైపోకుండా తండ్రి తీసుకొని వెళ్ళిపోయాడు. యెహోవాతో నడిచాడు, ప్రపంచముతో కాదు. మెజారిటీ ఆఫ్ పీపుల్ మనమైనా చెప్పేది ఏమంటే లోకముతో నడుద్దాం. దేవుడు సపరేట్ చేశాడంటే సపరేట్ చేయటం అవటాలే. మనం ప్రియమైన దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరం 2021లో ఒకవేళ ఒక్కడు కానీ అలాంటివి ఉంటే 1000 మందిని మనం మార్చగలం. ఒక్కరు అలా లేక మనందరం కూడా 2021కి 2022 2023 వచ్చినా కూడా ఒక మెకానికల్గా, యాంత్రికంగా వెళ్ళిపోతూ ఉన్నాం. పావురం లాంటి వాళ్ళు నోవాహు, అలాగే పౌలు, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండి పాపం నేను చేయలేదన్నటువంటి వాడు. షద్రక్, మేష, అబేద్నెగో ముగ్గురు యవనస్తులు, డానియల్ యవనస్తుడు, వీళ్ళందరూ కూడా పెద్ద విగ్రహం చేస్తే దానికి నమస్కారం చేయలేదు. నీదనం మనం రాజకీయ నాయకులకి, డబ్బిచ్చే వారికి, అధికారులకు నమస్కారం చేసి దేవుడి పేరు చెడగొట్టేస్తున్నాం. నాకు నమస్కారం పెట్టలేదని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. నమస్కారం కాదు పెట్టాల్సింది, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. అది ప్రైజ్ ద లార్డ్ ఇస్ నాట్ నమస్కార. సూర్య నమస్కార, వాయు నమస్కార నాట్. అది తప్పు. చిన్నవాడు పెద్దవాడైన పాస్టర్కి ప్రైజ్ లార్డ్ అనాలి కానీ పాస్టర్ పెడతారా లేదని చూడకూడదు. ఏజ్ బట్టి కాదు,
ఏసేపు ఏజ్లో చిన్నవాడు, యేసు చిన్నవాడు. కానీ పరిసర సద్దుకాయలు నువ్వు చిన్నవాడి మాకంటే వయసులో అంటే నేను అబ్రహాం పుట్టినప్పుడు పుట్టాను, నీకు అబ్రహాం తెలుసా అని అడిగాడు. బికాస్ ఇంకోటి చెప్తున్నాను, 84 కీర్తనది, వాక్యము ఎవరికి వచ్చిన వారే దైవాలు. వాక్యం వాళ్ళకు వచ్చి అభిషేకించిన వారికి నువ్వు నమస్కారం పెట్టాలి. నువ్వు కలెక్టర్వా, డాక్టర్వా, యాక్టర్వా, రాజకీయ నాయకులవా, డజంట్ మ్యాటర్ టు గాడ్. ఇట్ డజంట్ మ్యాటర్ టు గాడ్. వెన్ యూ కమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ యూ మస్ట్ బి సబ్మిటెడ్, హంబుల్ డౌన్ టు గాడ్. దేవునికి మనము కలెక్టర్ అయినా ఎవరైనా కూడా దేవుని దగ్గర ఉండాలి. పాస్టర్ అయినా ఎవరైనా దేవుని కంటే గొప్పవాడు కాదు. ఒక వ్యక్తిని పూజించడానికి వీలు లేదు. విగ్రహం ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని చేశారు. అందుకే విగ్రహానికి ఎందుకు నమస్కారం చేయకూడదు అంటే విగ్రహం వేరే వాళ్ళ యొక్క ఛాయ ఉంది. 6.5 అడుగులు ఎత్తైనా 7 అడుగులు ఎత్తైనా. చాలామంది ఈ మధ్య విగ్రహాలు పెడుతున్నారు, మనం పెట్టకూడదు అలా. ఇది వేరే వాళ్ళు చేసే పనులు మనం చేస్తున్నాం. ఆ విగ్రహం కట్టించాను రాండి అని పిలుస్తుండ ఒక ఆయన. విగ్రహాలు కట్టించాం, రండి రండి, ఆ విగ్రహాలకు వచ్చి అక్కడ ప్రార్థన చేయండి. ఏం చేస్తారు ప్రార్థన అక్కడ? యేసుప్రభు విగ్రహం అయ్యాడా, చనిపోయి ఉన్నాడా, లేచాడా, ఇంకా ఉన్నాడా? పరలోకంలో ఆయన కూర్చొని ఉంటే రోమపత్రిక 8:31 ఉండి నేను విజ్ఞాపన చేసి తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. స్టెఫెను చూస్తున్నాడు 7వ అధ్యాయంలో. ఆయన ఆకాశం తెరవబడినప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఉన్నవాడు అనువాడు ఆయన, ఆల్ఫా ఒమేగా, ఇప్పటికి ఉన్నాడు. బ్రతికి ఉన్న ఆయనకి విగ్రహం ఏంటి? విగ్రహాలు పెట్టేది ఎవరికి? చనిపోయిన వారికి పెట్టుకుంటున్నారు. యేసు మృతమా? బైబిల్ తెలిసిందా మనకు? దేవుడు అర్థమయ్యాడా? దానికి అందరూ వెళ్ళిపోయి ప్రార్థన చేయటం. ఏమని చేయాలి ఆ విగ్రహానికి? యేసు ప్రభువా నువ్వే విగ్రహం అని చేస్తారా? నో. శద్రక్ మేష అభ్యర్థుల వాళ్ళు ఆగిపోయారు. మాకు వద్దు, భోజనం పెడతాం, మీ భోజనం మాకొద్దు. వాళ్ళు ప్రత్యేకించుకుంటున్నారు, పరిశుభ్రంగా ఉంటున్నారు. డానియేల్ కూడా వాళ్ళు చేరి మేము మీ వారికి ఆ విగ్రహానికి నమస్కారం చేయం, మేము సోపేతమైనటువంటి ఆహారం మాకొద్దు. ఒక ఆయన ఆహారానికి తాను అమ్ముకున్నాడు. ఆహారం కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. చిక్కుడుగాయ కూర కోసం అమ్మాడు, ఎర్రగా ఉందని. ఈయన ఆహారాల కోసం అమ్ముకోలేదు వాళ్ళు తన శరీరాలను, ఆత్మను. క్రైస్తవం అంటే చాలా క్రమశిక్షణతో కూడుకుంది. ఒక స్కూలే మాదిబెల్ల క్రమశిక్షణ అని రాసుకుంటారు, డిసిప్లిన్. దేవుడు ఆలయం ఇంకా క్రమశిక్షణగా ఉండాలి. చెప్పులు ఎక్కడెక్కడ తొక్కి చెప్పులతో రావడం, చెప్పులతో రావద్దంటే ఆయన్ని చెప్పుతో కొట్టడం, అంతే. బైబిల్లో ఎక్కడ రాస్తుందో చూపించమంటాం. మరి మన ఇళ్ళలోకి చెప్పులు ఇప్పేసి ఎందుకు వెళ్తాం? మరి చెప్పులు వేసుకొని మొన్న ఎవరి ఇంటికి వెళ్తే నిన్ననే అనుకుంటా గృహప్రవేశం జరిగింది, చూస్తూ ఉన్నారు నన్ను అర్థమైంది నాకు. ఏం చేస్తాం? చెప్పులు ఇప్పేసి వచ్చాను. ఏంటి మన ఇంటిలోనే చెప్పులు వేసుకొని మనం వెళ్ళము, ఎందుకు వెళ్తాం? నువ్వు ఎన్ని అపరిశుద్ధమైన ప్లేస్కి వెళ్తావు. కొన్ని సంఘాలు ఉన్నాయండి, చెప్పులు స్టాండ్ చేయించేసి పెట్టారు, బట్ బ్యూటిఫుల్గా. లోకంలో అందరు నవ్వుతూ ఉంటారు కూర్చొని. మనం పార్టీకి రాలేదు. సండే ఈజ్ నాట్ ఎంజాయ్మెంట్ ఫర్ అస్. సండే ఈజ్ నాట్ థ్రిల్లింగ్. సండే ఈజ్ నాట్ మీట్ ఈటింగ్ డే. సండే ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ డే ఫర్ అస్. సండే వండుకునే దినం కాదు, దేవునితో ఉండే దినం. ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు, మీరు 6 దినాలు బాగా పనిచేసుకోండి, 7వ దినంలో విశ్రాంతి తీసుకోండి. దేనికి విశ్రాంతి? పడుకొని నిద్రపోవటం కాదు, తిని బాగా నిద్రపోయి లేచి మళ్ళీ 6 గంటలకు తింటాం కాదు. విశ్రాంతి అంటే ఆ పనులకు విశ్రాంతి, నా పనికి ప్రారంభం. ఇది బైబిల్ చెప్పింది. ఇవి సండే మనకు చాలా అలాగే డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యం. ప్రసంగి 5లో రాయిస్తాడు. ప్రసంగి 5 క్విజ్కు చెప్తాం మనం. ప్రసంగి 5 క్విజ్లో ఎక్లెషియా చాప్టర్లో మనం 10. అలాగే క్విజ్ కార్యక్రమం ఏం చెప్తున్నారు? క్విజ్ కార్యక్రమంలో ఎంతమంది ఈ గుణం కలిగిన వారు? 1 పేరు, 2 రూతమ్మ, 3 రామ, అది క్విజ్. వాట్ ఈస్ దట్ ఈస్ కాల్డ్ క్విజ్. అది క్విజ్లో పేర్లు నేర్చుకున్నావు నువ్వు. సబ్జెక్టులో జిస్ట్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, డిసిప్లిన్. మీరు దేవుని గుడికి వచ్చినప్పుడు మీరేమన్నాడు? చాలా ఫ్రీగా విచ్చలవిడిగా నవ్వుకుంటూ డాన్సులు వేసుకుంటూ రమ్మన్నాడా?
దేవుని సన్నిధికి మీరు వస్తే మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, చూపు జాగ్రత్తగా ఉండాలి. అల్లా వాళ్ళని చూసుకుంటాం, బల తీసుకుంటాం, ప్రార్థన చేసుకోండి అంటే ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారా? మళ్ళీ చెప్తారు, వాళ్ళు ఈరోజు బల తీసుకోలేదు పాస్టర్ గారు. నీకెందుకు బల తీసుకోకపోతే? అది వాళ్ళ మ్యాటర్. బల్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. ఇది ఆనవాయితీగా తీసుకుంటున్నారు, అలా వద్దు. మొన్న ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి నాకి అంటాను చేయి జాసి. ఏంటండి అది? మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంటే ప్రవర్తన ఏది? వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాం, వాక్యం చెప్తుంటే చెవిలో మాట్లాడుకోవటం, వాక్యం చెప్తుంటే ఏదో ఇది నేను చెప్పాను కదా, ఆయన అనగా అంటారు చూడండి. అనగా అనేది ఓతు పదం అందరికీ ఉంటుంది. అనగానో ఏదన్నా ఓత పదాలు పట్టుకోవడానికి, నీ జ్ఞానాన్ని పెట్టడానికి కాదు. ఈ వాక్యం చదవగానే నాకు తెలిసి ఈరోజు పావురం గురించి చెప్తాడు, ఈరోజు కాకి గురించి చెప్తాడు. అది మీరు అనుకోకూడదు. అలా మీరు వాక్యం చెప్తే మీరు వేరేగా చెప్తాడు. పరిశుద్ధాత్ముడు ఒక విధంగా బోధించేవాడు కాదు ఆయన. ఇదే బైబుల్ ఇన్ని సంవత్సరాల నుండి బోధిస్తుంటే ఈ సంఘానికి వచ్చిన అందరు పాస్టర్లు బోధ చేసి వెళ్ళిపోయినా ఇంకా వేల మంది వచ్చిన బైబుల్లో ఇంకా వాక్యాలు ఉంటాయి. నువ్వు క్రమశిక్షణగా ఉండాలి. నేను చూసిన హిందువులందరూ వచ్చిన వాళ్ళు చూసి ఇదిరా క్రైస్తవ్యం, ఇందులోకి మనం వెళ్ళిపోవాలరా, దిగిపోకూడదు, వాళ్ళు మనతో కలిసిపోకూడదు. వాళ్ళు ఖచ్చితంగా యేసు గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అలాగే క్రైస్తవ మ్యారేజ్ కూడా చూడటానికి ఇంపుగా ఉంటుంది, దాన్ని కూడా చూడనివ్వాలి. మనం కూడా మ్యారేజ్లో ముందే లేచిపోయి తింటూ ఉంటారు. ప్రార్థన చేద్దానండి పాస్టర్ గారు, ఇంకా ఇక్కడ దిగం, అప్పుడే ఆకలి అవుతుంది పాస్టర్ గారు, రండి తినాలి కదా. ఒకరోజు తినటానికి కూడా ఉండదు. డాక్టర్ నువ్వు తినొద్దు అంటాడు. ఏమి తినకూడదు అంటే అప్పుడు తినకుండా ఉంటాం. ఇప్పుడు ఏంటది? మీరు సపరేట్ అయ్యావా మన దేవుడి నుండి, ప్రపంచం నుండి? దేవుడితో ఉంటే దేవుడిలానే ఉండాలి. అందుకే పావురాన్ని వదిలితే పావురం సమాధానం తెచ్చింది. పీనుగు తినటానికి వెళ్ళిన కాకిలాగా ఉండకూడదు. నీవు పావురం వలె ఉండి రావాలి. కష్టాలు ఉంటాయా? ఉంటాయి. కాకిలాగుంటే కష్టాలు ఉండవు. చాలామంది దైవసేవకులు ఏం చెప్తారంటే చాలా హ్యాపీగా ఉన్నామండి మేము, అందుకని వాళ్ళ కుటుంబాలతో ఫోటోలు, తిండి ఫోటోలు, ప్రయాణం ఫోటోలు, ఏరోప్లేన్లు ఎక్కిన ఫోటోలు, ఈ దండలు వేసుకున్న ఫోటోలు ఇవన్నీ పెడతా ఉంటారు. ఫోటోగ్రాఫర్స్ దే ఆర్. ఏంటంటే విలాసంగా ఉన్నారు, డబ్బులు వస్తూ ఉన్నాయి. పాస్టర్లు అందుకే విలాసంగా ఉంటారని పాస్టర్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ విలాసవంత ఫోటోల్లో ఉన్నారు కానీ పాస్టర్స్ దేవుని గురించి చెప్పేవారుగా ఎవరు లేరు. కష్టం ఉన్న వాళ్ళు ఎవరంటే నిజమైన సేవకులు పౌలులాగా. అబ్రహాము ధనవంతుడు, పౌలు ధనవంతుడు కాదు. ఎప్పుడైనా ఆలోచించారా? అబ్రహాము వాళ్ళు ఆశీర్వదించాలన్నారు. దేవుడు అబ్రహామును పాత నిబంధనలు ఆశీర్వదించారు. అదే అబ్రహాము కొత్త నిబంధనలో కానీ ఫస్ట్ సెంచరీలో పుట్టుంటే ఆశీర్వాదాలు లేవు. ఆ ఆశీర్వాదాలు ఈ వేరని చెప్తుంటే వేరు కాదంటున్నారు. పౌలు ఎందుకు పెద్దవాడవలేదు, ఎందుకు డబ్బులు సంపాదించలేదు, ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఎందుకు ఆస్తులు కొనలేదు? పేతురు ఎందుకు, 12 మంది ఎందుకు ఈ ప్రపంచం నుండి వేరయ్యారు? ఎందుకు సిలువ మోసారు? ఎందుకు ఆ సిలువను తలకిందులుగా సిలువ వేయబడ్డారు? ఎందుకు బ్రతికుండగానే గుడ్లు పీకబడ్డాయి? ఎందుకు కత్తి ఖడ్గంతో నరకబడి 3 సార్లు ఎగిరిపడిన పౌలు గారి తల ఇటలీలో గుహలో ఇప్పటికి ఉంది సందర్శన కోసం. ఎందుకు వాళ్ళు ప్రాణాలు పెట్టారు? వాళ్ళు పిచ్చోళ్ళ? అర్థం కాలేదు. జీవితం డెస్టినీ లేదా, దిశ లేదా, గమ్యం లేదా? యేసు కోసం ఎందుకు ఒక మానవుడు 33 సంవత్సరాలు మానవ రూపంలో వచ్చిన దేవుని నమ్మి త్యాగం చేశారు? ఫేవరెటిజం కోసం కాదు. ఈరోజు మనం ఒక ఫేవరెట్ కోసం త్యాగం చేస్తున్నారు. నిప్పంటించుకుంటున్నారు, నూనె పోసుకుంటున్నారు, కెరోసిన్ పోసుకుంటున్నారు. దేవుడికి కావాల్సింది ఫేవరెటిజం కాదు, గ్రూపిజం కాదు, నేటివిటీ కాదు, మా నేటివ్ అండి అని కాదు. దేవుడికి కావాల్సింది, దేవుడికి కావాల్సిన స్నేహితులు. దేవుడికి కావాల్సిన స్నేహితులు. ఆయన హితుడు, మనం స్నేహితులుగా మాట్లాడుతున్నాడు. హితుడు హితం చెప్పేవాడు, స్నేహితుడు ఇంకా నీతో బాగా స్నేహం చేసి దగ్గరగా ఉండేవాడు. ప్రియమైన దేవుని సంగమా, కనుక పావురం వదిలితే రిజల్ట్స్ వచ్చింది. మనం పావురం అయితే దేవునికి చనిపోయే లోపల రిజల్ట్ చూపించాలి. తీర్పు దినమున నిలబడినప్పుడు ఎంతమంది ఆత్మలను రక్షించావు, ఎంతమంది కుటుంబాలను మార్చావు, నీ పనిలో కృతకృత్యుడు ఎంత అయ్యావు, సక్సెస్ఫుల్ అని అడుగుతాడు దేవుడు.
ఏమి లేదండి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, కాలం గడిచిపోయింది. వారానికి 4 రోజులు వచ్చాను, కాలం గడిచింది. ధనవంతుడు అంటాడు, లాజరు ఇలా చెప్తుంటే నాకు అర్థం కాలేదండి. లాజరు చాలా చిన్నోడు కదా, వినలేదు. చిన్నోడని వినకపోవటం, పేదోడని వినకపోవటం, అనారోగ్యం అని వినకపోవటం కాదు. చెప్పిన మాట ఆ సమయంలో దేవుడు చెప్పింది వినాలి. యెరూషలేము గురించి అదే, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుతున్నదానా. ఇంత శాపం అండి యెరూషలేముకి. నీ బిడ్డలను కాళ్ళు పట్టుకొని బండకేసి కొట్టి దినం రాబోతుంది. రాహేలు ఇర్మియా గ్రంథంలో ప్రవచనం, పాత నిబంధనలో ప్రవచనం, కొత్త నిబంధనలో జరిగింది. రాహేలు బిడ్డల కోసం ఏడుస్తుంది. యేసు ప్రభు పుట్టినప్పుడు బర్త్డే చేసుకోలేదు, బర్త్డే చేసుకునే సందర్భం లేదు. నజరేతుకు పారిపోమని దూత చెప్తే పారిపోతున్నారు రాత్రి బిడ్డలను ఎత్తుకొని. మరియమ్మకెందుకు అంత బాధ? యవనములో యవనాన్ని అనుభవించిందా? యేసేపుతో సుఖించిందా? బండి మీద వెళ్ళిందా? ఎంటర్టైన్మెంట్ అయ్యిందా? పండగ చేసుకుందా? అరిసెలు తినిందా? ఏంటి? ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు! ఎంతమంది పెళ్లి కాకుండా గర్భవతి అయితే ఎంతమంది అని ఉంటారు. అలాంటి యేసును కనడానికి పడిన బాధలు ఎంత, యేసేపుకి అవమానం ఎంత. పారిపోతూ ఉన్నారే. 2.5 సంవత్సరాలకు పైబడిన వారందరినీ ఖడ్గముతో నరికించాడు హేరోదు. ఖడ్గంతో నరికించేశాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థన చేద్దాం. ఇటు అటు తిరగడానికి పంపలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, మేలు కొలుపు కావాలి. మనందరికీ కూడా మేలు కొలుపు ఏంటంటే యేసు ప్రభు. మేలు కొలుపు లేదు, ఎందుకంటే వెళ్ళిపోతూ ఉంది, వస్తూ ఉన్నాం కనుక. కాకి వలె అటు ఇటు తిరుగుతూ ప్రపంచంలోనే ఉండిపోయింది ఆ నీళ్ళ మీదే. తనకు కొంచెం కూడా ఏవగింపు రాలేదు. పావురానికి వచ్చింది, ఛీ ఇట్టాడి బూతు మాట ఎట్ట మాట్లాడాలి నేను. ఇంకా ఎక్కువ మనుషులుంటే ఎక్కువ మాట్లాడుతుంటారు, కావాలని, అది వీరత్వం అనుకుంటారు. ఇంకా చెడ్డ కార్యాలు చేస్తుంటారు, ఇంకా ఎక్కువ చేస్తుంటారు. ఏమంటాడు దేవుడు? కనపడాడు కదా ఆయన. నువ్వు దేవుని బిడ్డవు కదా. బాప్తిసం తీసుకునే సంఘంలో నేను చూసి అనేక మంది ఫాలో అవుతుంటారు. నీకు తెలీదు. నీ నవ్వు దేవుడు మంచి నవ్వు ఇచ్చాడు, మంచి పర్సనాలిటీ ఇచ్చాడు. అది దేవుడికి ఇచ్చిన అటువంటి దాన్ని నువ్వు వృధా చేయకూడదు. అది దేవుని సేవలో వాడబడాలి. నిన్ను చూసి అనేక మంది మారాలి. నిన్ను కురిపిగా పుట్టించలేదే, అందమైన వాడుగా పుట్టించాడు. అందమైన దానవు నువ్వు. పరమగీతనాడు, నా సుందరి ఎంత అందమైన దానివి నీవు. అందం ఇచ్చాడు మనందరికి కూడా, ఆరోగ్యం ఇచ్చాడు, శరీర భాగాలు ఇచ్చాడు. వీఆర్ నాట్ మెంటల్లీ రిటార్టెడ్ పీపుల్, ఛాలెంజ్ పీపుల్ యు ఆర్. ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధురా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. పావురము లాంటి జీవితాన్ని కలిగిన వారుగా మీరు పంపిన ఆ పనిని మేము చేసేవారుగా, కాకిలాగా అటు ఇటు తిరిగే వాళ్ళం కాక, కాలక్షేపణ చేసేవారు కాక, మీ సమయాన్ని దొంగిలించకుండా, మీరు ఇచ్చిన శరీరంలో జీవితాన్ని దొంగిలించకుండా, మీ ధనాన్ని దొంగిలించేవారుగా కాకుండా పవిత్ర జీవితాన్ని కలిగి మీరు మనల్ని మెప్పించేవారు కొంటమని ఈ వాక్యం 30 60 ప్రతిఫలించమని యేసువారి దివ్య నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయము. మా రుణస్తులు మీరు క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించము. మమ్మల్ని శోధనుడి తేక కేండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మనందరినీ నిలబెట్టుటకు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మతోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.